హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నారీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. లాస్ట్ తీసిన షాప్ వీడియో అయితే చాలా బాగా వ్యూస్ వస్తున్నాయండి. చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేస్తున్నందుకు. నేనైతే ఈరోజు శిల్పారామం వచ్చానండి. శిల్పారామంలో ఏంటంటే నిఫ్ట్ కాలేజ్కి సంబంధించి చాప్ అనే కల్చరల్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు. ఇది ప్రోగ్రామ్ నరేంద్ర మోదీ గారు ఆర్గనైజ్ చేస్తున్నారండి. ఇక్కడ ఏంటంటే హ్యాండ్ క్రాఫ్ట్కి అంటే చేనేత పరిశ్రమలు కానీ చేతితో చేసే ఏ వృత్తులైనా వీళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ని కానీ వాళ్ళ పనితీరుని కానీ ఇక్కడ తెలుపుతారనమాట. చూడండి, బ్యాంబో స్టిక్స్తో చేసిన ఆడిటోరియం అనమాట. చాలా పీస్ఫుల్గా ఉందండి. లోపలైతే మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చాయన్నమాట. తర్వాత బయటకు వస్తే అన్ని స్టాల్స్ పెట్టారండి. అంటే నిఫ్ట్కి సంబంధించిన స్టాల్స్ ఉన్నాయి కొంచెం, అలాగే ఎప్పుడు రెగ్యులర్గా శిల్పారామంలో ఉండే స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇదంతా ప్యూర్ మోతీతో చేసిన స్టడ్స్, ఇయర్ రింగ్స్, జ్యువెలరీ అనమాట. ఇదంతా చేనేత కార్మికులు కాటన్ శారీస్ అనమాట అండి. ఇవి చాలా సాఫ్ట్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా ప్యూర్ సిల్వర్ జ్యువెలరీ అటండి. దీని మీద ఎనామిలింగ్ పెయింట్ పెట్టారు. జ్యువెలరీ అయితే చాలా బాగుందండి. ఇవైతే నాకు చాలా నచ్చాయి. కాకపోతే కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. ప్యూర్ సిల్వర్ కదా, కాస్ట్ ఉంటాయి. ఇవన్నీ కాటన్ శారీస్. ఇవన్నీ మట్టితో తయారు చేసిన బొమ్మలండి. మట్టితోనూ పింగాణి ఐటమ్స్ అండి. చాలా బాగున్నాయి. అసలు కలెక్షన్ ఎంత బాగుందంటే అంత బాగుంది. కాకపోతే కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. యాజ్ యూజువల్గా కలెక్షన్ అలాగే ఉంది. దానికి తోడు ఇదంతా వుడ్ అంటండి. వుడ్తో మిర్రర్స్, వుడ్తో కూడా హ్యాండ్ బ్యాగ్స్, అవన్నీ చాలా కలెక్షన్ ఉందండి ఇక్కడ. కోమ్స్ కానీ అలా చాలా ఉన్నాయి. ఇవన్నీ పింగాణి ఫ్లవర్ వాజెస్ అండి. ఫ్లవర్ వాజెస్ కూడా చాలా బాగున్నాయి. పైన పెయింట్ కానీ ఇవన్నీ హ్యాండ్ మేడ్ అండి. హ్యాండ్తో తయారు చేసినవి, మిషన్తో తయారు చేసినవి ఇక్కడ ఉండవట. చేనేత కార్మికులు కానీ హ్యాండ్ పెయింట్స్ కానీ హ్యాండ్ క్రాఫ్ట్స్ కానీ ఇవన్నీ ఇక్కడ డిస్ప్లేలో పెడతారు. ఇదంతా ఇత్తడివండి. చాలా బాగున్నాయి విగ్రహాలు అయితే. చాలా చాలా నచ్చాయి నాకైతే. బయట అంత ట్రాఫిక్ ఉన్నా కూడా లోపల మాత్రం చాలా బాగుందండి శిల్పారామంలో. ఒక్కసారి ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. ఎంత పీస్ఫుల్గా పాజిటివ్ వైబ్స్తో, ఎక్కడో మనం వేరే సిటీకి చాలా దూరంగా వచ్చేసామేమో అన్నంత పీస్ఫుల్గా అనిపించిందండి నాకైతే. కాసేపు అక్కడే కూర్చోవాలని అనిపించింది. అంత బాగున్నాయి. దానికి తోడు ఈ షాప్స్ అన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయన్నమాట. గజిబిజిగా కాకుండా అన్నీ హ్యాండ్ క్రాఫ్ట్స్ కదా అండి. కాస్ట్ అయితే ఎక్కువ ఉన్నాయి కానీ చాలా అందంగా అనిపించాయి నాకైతే. ఒక్కసారైనా విజిట్ చేయాలి, కొనకపోయినా చూడాలనిపించింది అనమాట నాకైతే. ఇవన్నీ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండి. మనకి మిర్రర్తో చుట్టూ వర్క్ చేసి దాన్ని జ్యువెలరీగా కన్వర్ట్ చేశారనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. మా కాలేజ్లో చాలామంది ఇయర్ రింగ్స్ యూజ్ చేస్తున్నారండి, మా మేడమ్స్ సహా. చాలా బాగుంటున్నాయి. దసరా ముందు కదండి, చాలా రేట్లు ఇంకా ఎక్కువ చెప్తున్నారనమాట. మా ఫ్రెండ్స్ అన్నారు, అంతకుముందు అయితే మామూలుగా అయితే ఇంత రేట్స్ ఉండవు, ఇది దసరా ముందు కదా షాపింగ్ చేసేవాళ్ళు ఉంటారు, అందుకని రేట్లు ఎక్కువ చెప్తున్నారు అన్నారు. ఈసారి లీజర్ టైంలో వెళ్ళాలండి. వెళ్ళి ఏమన్నా షాపింగ్ చేయాలనుకుంటున్నాను నేనైతే. ఉయ్యాల చూడండి ఎంత ముద్దుగా ఉందో. వుడ్ అంటండి ఇదంతా. నేనైతే 2 బ్యాంగిల్స్ అలా చిన్న చిన్నవి కొన్నాను. ఇదంతా వుడ్ పైన ఏంటంటే పెయింట్, కవర్ మీద పెయింట్ ఇచ్చారంట. అసలు ఎంత బాగున్నాయండి. బాక్స్ చూడండి ఎంత బాగుందో. కానీ బేరాలు ఆడాలండి బాగా. బేరాలు ఆడే వాళ్ళకి తక్కువకు దొరుకుతాయి. బేరాలు ఆడలేని వాళ్ళకి అదే రేటుకి ఇస్తారు, లేదంటే ఇంతకన్నా తగ్గరనమాట. అది చాలా బాగున్నాయండి. శారీస్ కూడా ఉన్నాయి. పట్టు కానీ సిల్క్లో కూడా ప్యూర్ సిల్క్, అలా బాందిని శారీస్ చాలా బాగున్నాయి. అవి కూడా లక్క బ్యాంగిల్స్ అంటండి. ఇవి లక్కతో తయారు చేసిన బ్యాంగిల్స్. లక్కతో బ్యాంగిల్స్ తయారు చేయడం కూడా చూపించారు మాకు. ఆ వీడియో తీయడం కుదరలేదు. అవి కూడా చాలా బాగున్నాయి. ఒక్కొక్క బ్యాంగిల్ కొంచెం లావుగా ఉన్న బ్యాంగిల్ 150 అలా చెప్తున్నారు. కానీ చాలా బాగున్నాయండి, కొనుక్కోవచ్చు. అంత బాగున్నాయి, అంత ముద్దుగా అనిపించాయి నాకు. ఇవన్నీ పర్సులు, అదే హ్యాండ్ బ్యాగ్స్ లాగా చిన్న చిన్న మనకి పార్టీస్కి అలా వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి అయితే చాలా బాగున్నాయి. ఇది చూడండి ఎంత బాగుందో. అన్నీ క్రిస్టల్స్ అనమాట. ఆ క్రిస్టల్స్ చాలా బాగున్నాయి అన్నమాట. మంచి పార్టీకి మంచి లుక్ వస్తుంది వేసుకోవడానికి హ్యాండ్ బ్యాగ్స్ అన్నమాట.
ఇంకా చాలా కలెక్షన్ ఉంది. హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ కూడా రెడ్ కలర్ది అయితే చాలా బాగుందండి. తోలుబొమ్మలు అంటారు కదా, అంటే ఈవినింగ్ టైంలో తోలుబొమ్మలు కూడా ఆడిస్తారంటండి. నేను అప్పుడు దాకా ఉండలేదు, వచ్చేసాను. మరి ఈరోజు ఆ ప్రోగ్రామ్ ఉందో లేదో తెలీదు. మీలో కూడా ఎవరైనా హైదరాబాద్ విజిట్ చేయాలనుకుంటే శిల్పారామం తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుందండి. దట్స్ ఇట్ ఫర్ టుడే, బాయ్.